తెలుగు ప్రజలందరికీ ఎగ్జిట్ పోల్స్ని మీకు తెలియజేస్తున్నాను. నేను సేకరించిన సమాచారం ప్రకారం ఒకసారి చేసాము, రెండో వీడియో చేసాము, మూడో వీడియో ఎగ్జిట్ పోల్స్ వీడియో ఇది. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ ఎగ్జిట్ పోల్స్లో వచ్చేది మాత్రం ఎగ్జాక్ట్గా రిజల్ట్స్ వస్తాయండి. తెలుగుదేశం పార్టీకి 116, 110 మధ్యన, 110, 116 మధ్యన ఖచ్చితంగా గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ. జనసేన పార్టీ 18 నుంచి 21, 21 గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రం 4 నుంచి 6 వరకు రావచ్చు. చూచాయిగా ఏంటంటే కూటమికి 130 నుంచి 140 మధ్యన వస్తాయి. ఒకటో రెండో కాంగ్రెస్కి వస్తాయి, మిగతా 40 సీట్లు 30-40 మధ్యన వైసీపీకి వస్తాయి. అంతకుమించి ఏమీ రావండి. కానీ వైసీపీ నాయకులు మాత్రం చాలా డాంబికాలు చెప్పుకుంటున్నారు. మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, పలానా ముహూర్తాన్ని పెట్టుకున్నాం, వైజాగ్లో హోటల్స్ అని బుక్ చేసేసాం, ట్రైన్ టికెట్స్ బుక్ అయిపోయినాయి, ఫ్లైట్లు బుక్ అయిపోయినాయి, అన్నీ లేనిపోని ఆర్భాటాలు. ఎక్కడ ఏమీ లేదు. కేవలం వైజాగ్ సిటీలో చుట్టుపక్కల ఉన్న భూములను అమ్ముకోవడానికి వాళ్ళు ఆల్రెడీ ఒక భూమాఫియా చేశారు. వాళ్ళు ఏవైతే నెపం వేశారో తెలుగుదేశం పార్టీ మీద అమరావతి చుట్టుపక్కల భూములు కొనేసి భూమాఫియా చేస్తున్నా అని చెప్పారో అటువంటి మాఫియాని వైసీపీ పార్టీ చేస్తుంది. దానికి సంబంధించి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ మొత్తం అంతా చాలా ఎకరాలు దోచేసుకుని ఉన్నారు. అవి అమ్ముకోవడానికి, కేవలం అవి అమ్ముకోవడానికే ఈ యొక్క డాంబికమైన మాటలు తప్పితే అంతకుమించి ఏమీ లేదు. ఇంకొకటి కూడా, ఎన్నికలప్పుడు ఏజెంట్లు కావాలి, బలంగా నిలబడాలి. వాళ్ళు ఓడిపోతున్నామంటే అందరూ వెళ్ళిపోతారు, వీళ్ళకి ఏజెంట్లు కూడా దొరకరు. అందుకని వైసీపీ వాళ్ళు కావాలని మనం గెలుస్తున్నాం, మనకు ఎన్ని సీట్లు వస్తున్నాయి అని అంటూనే మళ్ళీ వెనకాతలు మొదలు పెడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ మాకు అనుకూలంగా చేయట్లేదు. మళ్ళా పోస్టల్ బ్యాలెట్లు కావాలని మోసం చేసింది వైసీపీ పార్టీ. తన యొక్క అధికారంతో, అధికార మదంతో కొంతమంది రెవెన్యూ అధికారులని, ఆ రిటర్నింగ్ ఆఫీసర్లందరూ వాళ్ళ చేత తప్పుడు పనులు చేయించి ఈ యొక్క పోస్టల్ పోల్ట్ వేయడానికి వచ్చిన ఆఫీసర్లు కానీ, టీచర్లు కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ నీకు పర్మిషన్ తెచ్చుకోకపోతే ఓటు లేదని చెప్పి తిప్పినా కూడా తిరిగారు, కానీ ఓటు మాత్రం వేయకుండా ఉండలేదు. అందరూ తిరిగి తమ యొక్క ఓటుని వినియోగించుకున్నారు. కొంతమంది కావాలని కొన్ని స్టాంపులు లేకపోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేశారనే మొత్తుకున్న టీచర్లు. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అందరికీ కూడా ఎవరైతే సక్రమంగా ఓటేస్తారో స్టాంపు లేకపోయినా కూడా వ్యాలిడిటీ అని చెప్పారు. ఇవన్నీ దీనికోసం వైసీపీ వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. నిన్న లంచ్ మోషన్ పిటిషన్ ఇచ్చారు. ఎంత డబ్బు నాశనం చేస్తున్నారంటే వైసీపీ అంత డబ్బు నాశనం చేస్తున్నారండి. ఓటమి అనేది మన చేతుల్లో లేదు. మనం చేసిన 5 సంవత్సరాల పరిపాలనే మన యొక్క తీర్పు, అది ప్రజలు ఇచ్చే తీర్పు. అది తెలుసుకోకుండా ఏదో రకంగా మనం దొడ్డిదారిని గెలవాలనుకుంటే గెలిచే రోజులు పోయినాయి, ఆ పరిస్థితులు పోయినాయి. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కానీ ఒక్కడు మాత్రం వీళ్ళు చెప్పే విధానం బట్టి చూస్తుంటే చాలామంది ఈ సాక్షి టీవీ, సాక్షి పేపర్లో మాత్రం ప్రతిదీ అబద్ధమే. వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు, వాళ్ళు చెప్పేది అది. కానీ వాళ్ళకి నేను చెప్తున్నా కదా, రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఓటు వేశారో వైసీపీ పార్టీకి, వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకోవాలి. వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకొని ఎందుకు మేము సాక్షి టీవీ చూసాము, ఎందుకు మేము సాక్షి పేపర్ చదివాము చెప్పుతో కొట్టుకోవాలి. ఎందుకంటే అంత అబద్ధాలని తెలుసుకోవాలి, గ్రహిస్తున్నాను నేను. ఇప్పుడు మంచి చేశారనుకోండి, ప్రభుత్వం మంచి చేశారు, మా జగన్మోహన్ రెడ్డి మంచి చేశారని చెప్పుకోవచ్చు. వైఎస్ రాజశేఖర్ మంచి చేశారని చెప్పుకోండి. అంతే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విడగొట్టిందో ఎంత నష్టపోయామో దానికి 3 రెట్లు ఎక్కువ నష్టపోయాం మనం. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనని గ్రహిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని ఈ తప్పుడు ప్రచారాలను నమ్మి మీరు మోసపోయి వాళ్ళు ఓటేసేసారు, అయిపోయింది, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. మరి మీ ఓటు వల్ల వాళ్ళకి గెలవరు. కానీ ఇక ముందు గ్రహించండి, వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత దుష్టులో. ఇక ముందు జరిగే విషయంలో, ఇంతకుముందు జరిగే పొద్దున పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నిక, వాటిలో గ్రహించి మీరు మంచి వ్యక్తులు ఓటేయండి. అటువంటి మోసగాళ్ళు నమ్మకండి. మోసగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. తండ్రిని మోసం చేశాడు, లక్షల కోట్లు సంపాదించాడు, సొంత బాబాయిని చంపాడన్నా కూడా దిక్కుమొక్కు లేదు. కోడికత్తి కేసుకు
ఈ 5 సంవత్సరాలు ఒక్కరోజు అటెండ్ కాలేదు. వాడు మొన్నే అతనికి ఆ అబ్బాయికి బెయిల్ వచ్చింది. ఇతను మాత్రం బయట తిరుగుతాడు, ఒక నింద వేస్తాడు, నాకు గులకరాయి తగిలింటాడు, గులకరాయి తగిలి బయట ఈయన తిరుగుతుంటాడు బయట హ్యాపీగా. ఆ కుర్రాడికి బెయిల్ రాదు. బెయిల్ వస్తే మళ్ళీ బెయిల్ ఇవ్వకూడదు, అబ్బాయి బయటకు వస్తే అని చెప్పి మళ్ళీ బెయిల్ ఇవ్వకూడదని మళ్ళీ ఇంకొక హైకోర్టులో పిల్లేశారండి. ఏం చెప్పాలండి? డబ్బులు ఎంత సర్వనాశనం చేస్తున్నారు ప్రజల యొక్క సొమ్మునండి. తెలుగు ప్రజలను ముఖ్యంగా వైసీపీ అభిమానించే వ్యక్తుల్ని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఎన్నికలు సక్రమంగా జరిగాయి, పద్ధతిగా జరిగాయి. ప్రజలు ఆవేశంతో కసితో వేశారు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఉద్యోగాలు లేవు, భద్రత లేదు, ముఖ్యంగా స్త్రీలకి భద్రత లేదు. ఎంతోమంది స్త్రీలు మాయమైపోయారు. దాని మీద ఇంత కూడా ఇసుమెంతైనా కూడా శ్రద్ధ లేదు. ప్రజల పట్ల అభిమానం లేని వ్యక్తి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి. ఆరోగ్యశ్రీ ఆగిపోతుంటే డబ్బులు కట్టకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. క్లాస్ వార్ అంటాడు, పేదల కోసం పుట్ట అంటాడు, పేదలకు చేస్తా అంటాడు. మరి వారికి పేద ప్రజలకి కాలింది, కాలి నీకు వ్యతిరేకంగా ఓటు వేశారు. పేద ప్రజలకు కాలకపోతే ఎందుకు వ్యతిరేకంగా ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి నీకు? ఇది గ్రహించండి. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే వైసీపీ అభిమానిస్తున్నారో అందరూ దయచేసి గ్రహించండి. ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గెలవటం లేదు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. కూటమి గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి చక్రం తిప్పి ఎలా నడిపించారో రాష్ట్ర అభివృద్ధి కూడా ఆయన పాత్ర ప్రముఖంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారే కూటమి గెలుపుకి ముఖ్యులు. అలాగే ఈ యొక్క ప్రభుత్వానికి కూడా ఆయన మూల స్తంభంలో ఉండి మంచి మంచి పనులు చేసుకుంటూ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తూ ఆదాయం పెంపొందిస్తూ సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎన్నికల్లో ఒక రకమైన ప్రజాస్వామ్యం పృథ్వీలిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఎప్పుడు ఓటు వేయని వారు, ఇళ్లలో ఎక్కడో ఉండేవాళ్ళు, ఎప్పుడు ఓటుకు వినియోగించుకోకుని వాళ్ళు ఈసారి అందరూ వచ్చి ఓటేశారు కనుక జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడకవు. ఎక్కడెక్కడో ఎప్పుడు ఓటు వేయని వాళ్ళు వచ్చి ఒక 20% ఓటర్స్ వచ్చి వేశారు కనుక సమూలమైన మార్పు జరగబోతోంది. దానికి విజయానికి సంకేతం అది. అందరూ ఖచ్చితంగా వచ్చి ఓటేశారు. నేను చెప్తున్నట్టు ఖచ్చితంగా 130 నుంచి 140 మధ్యన కూటమి గెలుస్తుంది. 30 నుంచి 40 మధ్యన ఈ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. 1-2 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోబోతుందని మీకు అసెంబ్లీ సంఖ్య చెప్తున్నాను. అలాగే పార్లమెంటుకు వచ్చేసరికి 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తన యొక్క 2 పార్లమెంటు స్థానాలను నిలబెట్టుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మాత్రం 3 కానీ 4 కానీ రావచ్చు. 6లో ఒక 2 ఓడిపోబోతుంది. అలాగే 17 స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ 16 దాకా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ఓవరాల్గా 22-23 మధ్యన కూటమికి పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతుంది. ఒక 2 స్థానాలు మాత్రం వైసీపీ పార్టీ గెలుచుకోబోతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం తీరుతుందండి. ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది మీ అందరికీ తెలియజేస్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రభుత్వ సలహాదారు అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకున్న ఒక ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన బాధ్యత గల వ్యక్తి. ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తి. కానీ సజ్జల ఏ రోజు ప్రజల కోసం ఆలోచించడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి తప్పుడు మనుషులందరూ కలిసి ఒక పనికిమాలిన ముఖ్యమంత్రికి సపోర్టుగా ఉండి పనికిమాల సలహాలు ఇస్తున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడేది ఏమీ చేయట్లేదు. ఎందుకంటే ఎన్నికలు అయిపోగానే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాశారండి. రాష్ట్రంలో ఉన్న కాలువలన్నీ పూడుకుపోయినాయి, ఆ పూడుకులు తీయాలి. పూడుకులు తీయకపోతే వర్షాకాలం వస్తుంది, పంటలకి నీళ్లు సమృద్ధిగా రావాలంటే నీళ్ళు చక్కగా రావాలంటే ఆ కాలువలు పూడుకులు తీయాలి. పూడుకులు తీయండి అని మొత్తుకున్నాడు ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వ సలహాదారు దాని మీద ఏ రోజు ఒక్క మాట మాట్లాడలేదు. ఇటువంటి వ్యక్తులు ఏం చేయాలి మనం చెప్పండి మీరే ప్రజలారా. ఆ మనిషి మాట్లాడుతున్నాడు, మొన్న మాట్లాడుతూ కౌంటింగ్ అప్పుడు నియమాలు పాటించేవాళ్ళు నియమాలు ఖచ్చితంగా పాటిస్తాను నేను చేయను అన్న వ్యక్తులు ఏజెంట్కి వద్దట. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది?
పిన్నెల రామకృష్ణారెడ్డి అంత దుర్మార్గంగా దుర్మార్గుడు తిరుగుతున్నాడంటే ఇటువంటి తప్పుడు ఎదవలు ఉండబట్టే కదండి. నియమాలు పాటించేవాళ్ళు వద్దంటే ఎవరైనా ఏజెంట్లకు నియమాలు పాటించేవాళ్ళు వస్తారు. నియమాలు పాటించకపోతే కేసు బుక్ అవుతుంది. వీడి సమయంపై పనికి మాలినాడు తాడేపల్లికి వచ్చి కవులు బోర్డు చెప్తాడు. అదే నిన్న మన పల్నాడు ఎస్పీ చెప్పింది, మీరు మోసపోతున్నారు ప్రజలారా, నాయకులు దర్జాగా తిరుగుతున్నారు, దున్నపోతు తిరుగుతున్నారు బయట, మీరు అమాయకంగా బలైపోతున్నారు, మీరు ఎక్కువ మంది జైల్లోకి వెళ్తున్నారు, మీకు దెబ్బలు తగులుతున్నాయి, మీ భార్య పిల్లలు నష్టపోతున్నారు, గ్రహించండి. మీ నాయకుల మాట వినొద్దు, వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు, హాయిగా చూశారు కదా, అందరికి బెయిల్ వచ్చి బయట తిరుగుతారు దుర్మార్గులు, మీరందరూ 1300 మంది జైల్లో ఉన్నారు అని ఎలా చెప్తున్నాడో అంటే ఈ యొక్క సజ్జల రామకృష్ణ మాటలకు చెప్తున్నాండి. ఏజెంట్లు గారి పొద్దున నియమాలు పాటించకుండా చేస్తే ఏమవుతుందండి, వాళ్ళందరినీ బుక్ చేసి లోపలేస్తారు. అప్పుడు వీడి బయట బాగానే ఉంటాడు దుర్మార్గుడు. వీడి తాతగాడు సొమ్మేం కాదుగా, ప్రజల సొమ్ము కదా, బాగా మేచాడు 5 సంవత్సరాల నుంచి, లక్షలు దిగద కోట్లు అయిపోయిన వాడికి ఎన్ని కోట్లు దొబ్బేసి తినేశాడు. ఇటువంటి నీచ నికృష్ట ఎదవలు ఉంటే ప్రభుత్వం ఏం బాగుపడుతుంది, ప్రజలకు ఏం మంచి చేస్తాడు? కనుక ఇటువంటి తప్పుడు ఎదవల్ని కాస్త కంట్రోల్ చేయాల్సిందిగా నేను ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత గల సలహాదారుగా ఉన్నటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పని నేను వేడుకుంటున్నాను. ఎన్నికల కమిషన్ ఇటువంటి తప్పుడు ఎదవల్ని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి. అలా బర్తరఫ్ ఏముందండి, ఇక్కడ 3 రోజులు 4 రోజులు పోతే ఎలాగ సన్నోసి ఆడేరా ఏం చేసిపోతాడు పనికి మాలాడు. కానీ ఒక్కడు మాత్రం తెలుసుకొని తెలియరా, ఇటువంటి సజ్జల లాంటి ఎంతోమంది అధికార ప్రతినిధులుగా ఉండి రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసేశారు, దోచుకు తిన్నారు, ప్రజలకు ఒక్క ఉపయోగపడే కార్యక్రమం చేయలేదు. చూడండి, ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టాలి, 1000 కోట్లు కట్టమన్నారు వాళ్ళు, వీళ్ళు డబ్బులు 1000 కోట్లు కట్టలేదు, 600 కోట్లు ఇస్తా ఉన్నారు, సఖ్యత కుదరలేదు, మేము ఆరోగ్యశ్రీని మేము కంటిన్యూ చేయలేమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎందుకు ఈ పరిస్థితి? 21,000 కోట్లు అప్పు చేశారు ఈ 2 నెలల్లో. 1000 కోట్లు ఎందుకు, 600 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇంకొక 400 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు? మీ యొక్క జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్, మాస్ వార్, పేద ప్రజలే నా ప్రాణం, పేదలే అన్నారు. మరి పేద ప్రజలకి కాలదా? మరి పేద ప్రజలకి కాలితే నీ పరిస్థితి ఏంటి సజ్జల? నువ్వు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నావు, చీఫ్ సెక్రటరీ చెప్పి ఇమ్మీడియట్గా 1000 కోట్లు ఇవ్వండి అని ఒక్క మాట మాట్లాడావా? దుర్మార్గుడా, మాట్లాడవు నువ్వు. మీకు నీతి లేదు, న్యాయం లేదు, ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు. పిచ్చి పట్టి ఏడుస్తున్నావు, ఓడిపోతున్నా అనే ఒక భయంతో ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియట్లేదు. అలాగే ఆరోగ్యశ్రీ కాకుండా తర్వాత పెన్షన్లు జూన్ 1వ తారీఖు వస్తుంది, ఇప్పటికి కూడా బ్యాంకులో వేస్తానంటున్నారు దుర్మార్గులు. ఆ చీఫ్ సెక్రటరీ అండ్ ఈ దుర్మార్గుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకు ఇవ్వరు? మీరు ప్రజల దగ్గర ఎందుకు ఇవ్వరు? ఇచ్చే అధికారం ఉంది కదా, అదే ప్రజలు ఉన్నారు కదా, సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత నీచమైన ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇప్పుడు మీకేం చేసినా మీకు ఓట్లు పడవు కదా, ఎందుకు ఇంకా మీరు నీచ రాజకీయాలు చేస్తున్నారు? ఆ పేద ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఒక్కసారి మనుషులుగా ఆలోచించండి దుర్మార్గులారా, మనుషులుగా ఆలోచించండి. బాగా మేసి బలిసి కూర్చున్నారు, పందెం కోళ్ళలా కూర్చున్నారు మీరు. మీకు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. ఎవరైతే మొండిగా మూర్ఖగా ఉండి జగన్మోహన్ రెడ్డి వైపు ఓటు వేశారో వాళ్ళు తెలుసుకోండి, మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి, పేద ప్రజలకు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, అలాగే పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చే అవకాశం ఇవ్వట్లేదు. ఇట్లాగే ప్రతిదీ వాళ్ళు ఇవ్వకుండా ప్రతిపక్షం మీద నేరం మోపే ఇటువంటి దుర్మార్గులు మీకు కావాలా? ఇంటికి తెచ్చి ఇస్తానన్న కూటమి కావాలో తెలుసుకోండి. ఏప్రిల్ నుంచి 4000 చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. జూలై నెలలో మొత్తం అన్ని కలిపి ఏప్రిల్, మే, జూన్ కలిపి ఆ 3,000 తీసుకున్నారు కనుక ఆ 3,000 తీసుకు 4,000 7,000 ఇస్తా అన్నాడు. ఇటువంటి మాటలు నమ్మండి. ఇవ్వకపోయినప్పుడు మీరు అడగండి. దయచేసి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పుతో కొట్టాలని ప్రజల్ని నేను వేడుకుంటున్నాను. ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, అలాగే రేపు 4వ తారీఖు అసలు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇందులో కూటమి గెలుస్తుంది. కానీ కొంతమంది
చెంచాలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. ఆ చెంచాలని పోషించింది 99 టీవీ. ఈ 99 టీవీ ద్వారా పెరిగారు. కానీ ఫస్ట్లో వాళ్ళందరూ పెరిగిన ఎదవలందరూ కూడా ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారు నామజపం చేసి జన సైనికులు తన వైపు తిప్పుకొని అడ్డంగా తిరగబడి అమ్ముడు పోయారు ఎదవలు. అందులో ముఖ్యులు కేఎస్ ప్రసాద్ అని ఒక ఎదవ ఉన్నాడు. ఎన్ఎలక్షన్ వస్తాడు, మాటికి ఎన్ఎలక్షన్ వచ్చేస్తాడు. ఈ పనికిమాలిన ఎదవలకి ఏం పని పాట లేదు. అటు ఎదవలని తెచ్చి కూర్చోబెడతారు. ఎందుకంటే కత్తి మహేష్, శ్రీరెడ్డి, కేఎస్ ప్రసాద్ వస్తుంటారు. అలా ఇంక 2-3 ఉన్నారు. చింత రాజశేఖర్ ఉన్నాడు ఒక ఎదవ. తర్వాత మన సాయి అతను ఒక విలేజ్ మనోడి దగ్గర ప్రైమ్ నైన్లో చేశాడు. తర్వాత బయటకు వచ్చాడు. ఇంతకుముందు టీవీ నైన్లో చేసేవాడు. అతనితో ఒక ఛానల్ పెట్టుకొని సాయి అని చెప్పి రోజు పవన్ కళ్యాణ్ పొగిడి బాగా జనం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 4 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడు. కానీ ఇప్పుడు టోన్ మార్చాడు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అంటున్నాడు. చూడండి ప్రజలారా, ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి తోలనాడే పరిస్థితికి వచ్చాడు. మొన్నటిదాకా దేవుడు తిరుపతి వెంకటేశ్వర అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కొనియాడిన సాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడిని మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి గ్రహించండి. అలాగే ఈ కేఎస్ ప్రసాద్ అండి, వీడంత తుచ్చుడు, నీచాతి నీచుడు ప్రపంచంలో ఉన్నాడండి. ఏంటో స్పీడ్గా మాట్లాడేస్తాడు, ఏదో ఆవేశపడిపోతాడు, మీద దూకుతుంటాడు. ఏంటో అర్థం కాదు నాకు. వాడు చెప్తున్నా కదండి, వాడికి ఏమీ తెలియదు. వాడు మన ఛాలెంజ్ చేశాడు ఒక వీడియోలో, నేను విన్నాను. రే కేఎస్ ప్రసాద్, కాసుకో, నీ దశదిన కర్మ ఎప్పుడు చేసుకో. నువ్వు జూన్ 4వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, కూటమి గెలుస్తుంది. నువ్వు అన్నావుగా నీ భార్యతో దండేసుకుని నీ భార్య ఇంటికి వస్తే భార్య ఇస్త్రాకి అన్నం పెడదని చెప్పాగా ఆ అమ్మాయి విలేకరికి, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు ఎప్పుడు పెట్టుకుంటావు పెట్టుకో, పనికి మాలేదా మరే. మళ్ళీ బలవన్మరణం అయితే కేసు కూడా పెడతారు నీ మీద, చూసుకో మరి. నేను అంత నీచేది అంటే ఏంటి, అంత కాన్ఫిడెన్స్ ఏంటో అంటే వీళ్ళ ఎదవలందరూ వేరే ఏం చూడరండి. ఈ ఎదవలను చూసి సాక్షి టీవీ, సాక్షి పేపరు వాళ్ళన్నీ అబద్ధాలని చక్కగా నిజాలుగా వండి వారుస్తుంటారు. సాక్షి టీవీ అయితే అన్నీ అబద్ధాలే, అందులో ఇంత కూడా నిజం ఉండదండి. అంత అబద్ధాలు మాట్లాడతారు ఆ సాక్షి టీవీ వాళ్ళు. అలాగే సాక్షి పేపరు వీళ్ళు ప్రతిదీ ఎంత నిజమైనా సరే, ఒరే మీ అమ్మ పేరు సౌభాగ్యవతి లక్ష్మీదేవి అన్నా కూడా నో మా అమ్మ అంత నీచాతినీచంగా చూపిస్తారు. అంటే ప్రతి క్యారెక్టర్ని చెడుగా చూపించగలరు, ప్రతి విషయాన్ని చెడుగా చూపించగలరు. అవన్నీ చూసి దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు కూటమి గెలవదట. ఎక్కడున్నారు ఎదవలు. రే కేసు మీద సిద్ధంగా ఉండు, దండేయించుకో, సిద్ధంగా ఉండవు. అట్లాగే ముద్దుగడ పద్మనాభం అండి, నేను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అన్నాడు పవన్ కళ్యాణ్ గెలిస్తే అని. మరి నాకు రెడీగా ఉంటారు బాబు పద్మనాభరెడ్డి. నువ్వు ఎప్పుడు మార్చుకుంటావు, పేరు మార్చుకో. 4వ తారీఖు సాయంత్రం మార్చుకుంటావా, 5వ తారీఖు పెట్టుకో. నేను వస్తాను కూడా చెప్పాను. ఖచ్చితంగా మా అందరం వచ్చి అటెండ్ అవుతాం, నీ బారసాలు జరిపిస్తామన్నారు నాన్న. రే పేరు నీ నామకరణం గ్రాండ్గా చేయిస్తాం. రే ఎవరు ఉప్మాలు తెచ్చుకోవాలి రోయ్ నాన్న, బస్సు ఛార్జ్ ఎవరు బస్సు ఛార్జ్ వాళ్ళు పెట్టుకోవాలి, ఎవరు ఉప్మాలు తెచ్చుకోవాలి, అక్కడ తినాలి. అది ఇక తర్వాత సాయిగాడు అయితే అడ్డం తిరిగిపోయాడు. ఇక అందరూ మినిస్టర్లు కూడా తగ్గిపోయారు. రోజా అయితే తెలుగుదేశం వాళ్ళు బాధలేదు, వైసీపీ వాళ్ళే నాకు వ్యతిరేకంగా చేశారు అని అంటుంది. వైసీపీ ఎందుకు వ్యతిరేకం చేస్తారు, నీ కర్మ అది, నువ్వు చేసుకున్నావు, నీకు అహంకారం పట్టింది. ఒక విపరీతమైన బలిసి కొట్టుకుని సొంత నీకు ఎవరైతే సహాయం చేసి నీ గెలుపుకి సహకరించారో వాళ్ళని ఎత్తి అవతల పడేస్తే వాళ్ళు ఊరుకుంటారా? అవకాశం వచ్చింది సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ మారారు, నిన్ను ఎత్తులో అవతల పడేస్తారు. తప్పే ఉంది అందులో. నువ్వు నేర్పిన విజయ నీరజాక్షని నువ్వు చేసావు కనుక నీకే చూపించారు. అలాగే ప్రతి ఒక్కడు ఏమైపోయారో అర్థం కావట్లేదు. కొడాలి నానిగాడు మాటలు లేవు, పేరు నానిగా మాటలు లేవు, అంబటి రాంబాబు నాకు 2-3 రోజులు వాడు మాట్లాడలేదు, బొత్స వచ్చిన కూడా బుబ్బు అన్నాడు, వాడు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడకపోతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు రోజు వస్తున్నాడు, ప్రతిరోజు టీవీలోకి వస్తున్నాడు. ఈ మధ్య వైవి సుబ్బారెడ్డి ఒకడు, మేము 9 ముహూర్తం పెట్టాం, 9 నుంచి 9:45 దాకా ముహూర్తం పెట్టాం, ఇది మన బీచ్లో పెట్టేస్తున్నాం, బ్రహ్మాండమైన ప్రమాణ స్వీకారం. వీళ్ళు తాతలు దిగి రావాలి. అయిపోయింది మీకు. మీకు వైఎస్ రాజశేఖర్ లేడు, బతికిలేడు, ఆయన చంపేశారు. ఆయన పేరు చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన పేరు పాడైపోయింది.
ఇంకా మీ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన చంపేశారు. ఇప్పుడు ఆయన పేరు పెట్టుకోవడం కూడా పేరు పెట్టుకోవడం కూడా అవకాశం లేకుండా వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి గారు ఇద్దరు కూడా బాగా మీకు గడ్డి పెట్టారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి సతీమణి ఈ యొక్క ముఖ్యమంత్రి తల్లి గారు ఆవిడ కూడా పంపించింది, అమెరికా నుంచి ఒక వీడియో పంపించింది. మీరు షర్మిలని గెలిపించండి, వైఎస్ఆర్సీపీని ఓడించమని క్లియర్గా చెప్పింది. దాన్ని బట్టి అర్థం ఏంటండి? ఇది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఇంకా వాడు ఆ ప్రసాద్ గారు, సాయి గారు వీళ్ళందరూ కూటమి ఏడని చూస్తారు. కూటమి ఏడ గెలుస్తుండే? అయిపోయింది, వాళ్ళ పరిస్థితి అయిపోయింది పాపం. నేను చెప్తున్నాను, ఒరే బాబు ప్రసాద్, నువ్వు సరిగ్గా రెడీగా ఉండు, దండేసుకో. ఒరే సాయి, నువ్వు కూడా మొడుసు కూర్చో, అయిపోయింది ఈ పరిస్థితి. సజ్జల వెంకటకృష్ణారెడ్డి, నువ్వు ఎక్కడ సంపాదించావు, నీ ఆస్తులన్నీ నీకు ఎంత కట్టాను, ప్రభుత్వం ఎంత డబ్బులు కట్టారో అన్నీ వసూలు చేస్తాం. ప్రభుత్వ సలహాదారులు ఏంటి మొత్తం ఎవరు అఫీషియల్గా అనాథరైజ్డ్గా ఏమేమి జరిగినాయో అన్నీ తవ్వుతారు, ఎవరిని వదిలిపెట్టరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తున్నారు, మా పవన్ కళ్యాణ్ గారు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి అని. ఖచ్చితంగా చట్టం తన పని చేసుకునేటట్టు పవన్ కళ్యాణ్ గారు అనుకరిస్తారు, దాన్ని పాటిస్తారు. పోలీసులకి తగు గౌరవం ఇస్తారు. ఆ గౌరవంతో పోలీసులు నేను పోలీసుని నిజాయితీగా పనిచేస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఈ సంగతి అందరం, ఎవరెవరు ఏం చేశారో అన్నీ బయటకు వస్తాయి. మొత్తం మీ పుట్టుతో తవ్వుతారు. ఇక మీరు రామకృష్ణ బీచ్లో ప్రమాణ స్వీకారం కాదు, ఎక్కడ శంకరగిరి మాన్యాలో, చంచలగూడ జైలో, లేకపోతే విజయవాడ జైలో, రాజమండ్రి జైలో ఓసలు లెక్కబడికి వస్తుందని తెలియజేస్తున్నాను. మొన్న ఒక 5-6 రోజుల క్రితం పిఠాపురంలో ఒక జన సైనికుడు తన నాయకుడి మీద అభిమానంతో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాయించుకున్నాడు. మన వెహికల్ మీద బోర్డు తయారు చేసుకుని కింద జనసేన పార్టీ ఎంబలంతో చేయించుకున్నాడు. అది నచ్చి కొంతమందికి, జన సైనికులకి కొంతమందికి బాగుంది ఇది అని సరదాగా వేయించుకున్న దానికి పర్వాలేదండి. కానీ ఈ కుళ్ళేంటో ఈ వైసీపీ వాళ్ళకి ఎందుకు కుళ్ళుకోవడం ఎందుకండి? ఆ కుళ్ళు ఎందుకండి వాళ్ళకి? వాళ్ళేదో యువత, మీకు తెలియదు ఏముంది అందరికీ, పవన్ కళ్యాణ్ అంటే యువతకి ప్రాణం ఇచ్చేస్తారు. ఆయన ఎక్కడ ఉన్నా సరే అక్కడికి లక్షల జనం వస్తారు. వాళ్ళేమో ఒక బిర్యానీ ప్యాకెట్కో, మందు బాటిల్కో, డబ్బులకు ఆశపడి వచ్చేవాళ్ళు కాదు. అంత ప్రాణం ఇచ్చేవాళ్ళు తమ అభిమానంతో, ఎందుకంటే నా నాయకుడికి ఓటేసి గెలిపించుకుంటున్నాము, మా నాయకుడికి ఈసారి గెలవబోతున్నాడు, అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు సంతోషంతో వాళ్ళు చేసుకుంటే దాని మీద కూడా ఈ నాకు తెలిసి వంగగీత చేయించి ఉండదండి. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు, పెద్ద ఎదవ, పనికిమాల ఎదవ ఉన్నాడు తూర్పుగోదావరి జిల్లాలో. ఆ ఎదవ చేసుంటాడు. ఏది డిప్యూటీ సీఎం, మా ఎమ్మెల్యే గారి తాలూకా అని, డిప్యూటీ సీఎం గారి తాలూకా అని. వాడు ఎందుకండి అది? ఏది సామెతలు చూసారా పెద్దలు చెప్పేవాళ్ళు, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమైంది? నక్క చచ్చింది. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క చచ్చింది. అలా ఉంది వైసీపీ పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు మంచి ఎప్పుడు గ్రహించారు, చెడు ఉందో చేస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇంత డీటెయిల్గా, గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా అదేంటి నువ్వు ఇట్లా చేస్తున్నావంటే, చంద్రబాబు నాయుడు చేశాడు, నేను చేస్తే తప్పేంటి? అరే చంద్రబాబు నాయుడు అసలు ఇంత కూడా వాడికి ఆ జగన్మోహన్ రెడ్డి జ్ఞానం లేదా? ఇంత కూడా తెలివితేటలు లేవా? చంద్రబాబు నాయుడు చేశాడు, నువ్వు చేయడం ఏంటి? అసలుకి తప్పు కదా. చంద్రబాబు నాయుడు ఆ పనులు చేసాడు అని తెలిసే కదా ప్రజలు 5 సంవత్సరాల తర్వాత పక్కన కూర్చోబెట్టారు. 23 సీట్లతో సరిపెట్టారు కదా. మరి నువ్వే నేను చంద్రబాబు చేశాడు కదా అని నువ్వు చేసావు, ఇప్పుడు నిన్ను కూడా పక్కన కూర్చోబెట్టారు. ఏం సాధించావు? చంద్రబాబు నాయుడు ఏం చేస్తా చేయడం నీ పని అది కాదు కదా. ప్రజలకి ఎన్నిక కాబడ్డావు, దగ్గర 50% ఓట్లు తెచ్చుకున్నావు, 151 ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు, 22 మంది ఎంపీలను ఇచ్చారు. ఎంతో సుభిక్షంగా ప్రజల్ని పాలించకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఆ జపం తప్పితే ప్రజలకి ఏ రోజు మేలు చేయలేదు. నువ్వు ఈ సంక్షేమ నవరత్నాలు ఇచ్చే సరిపోద్ది అనుకుంటున్నావా? అభివృద్ధి ఏది? రోడ్లు ఏవి? ఉద్యోగాలు ఏవి? భద్రత ఏది? 30,000 మహిళలు మిస్సింగ్ అయితే ఒక ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడలేదు నువ్వు. ఇటువంటి కంపేరింగ్ చేయండి. అంతేగాని ఎవరో అభిమానం రాసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాని రాసుకుంటే అదేదో మీ తాతగారు సొమ్మేది పోయినట్టు. దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ప్రజలకు ఉపయోగపడింది. మీరు చేసే తప్పుడు మనం మానేసి ఇక నుంచైనా ప్రతిపక్షంలో కూర్చొని ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషించండి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీగా మాట్లాడాడు, రోడ్ల గురించి చూపించాడు. అలాగే రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి ధర్నా చేశాడు. రైతులకి మీరు తడిధాన్యం తీసుకోవట్లేదు వస్తా అంటే అడావిడికి అర్ధరాత్రి పూట తీసుకున్నారు. అటువంటి త్యాగాలు చేయండి. అటువంటి త్యాగాలు చేసి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మీకు కాస్త కూస్తో గుర్తింపు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని. లేకపోతే మరి నీకు మీద బెయిల్ రద్దయి నువ్వు ఇంట్లో కూర్చుంటే జైల్లో చెంచగూడ జైల్లోకి వెళ్ళిపోతే నీ పార్టీ ఉండదు, ఈ సజ్జలు ఉండడు, గిజ్జలు ఉండడు, ఎవడో కనిపించడు. నేను ఎందుకు చెప్తానంటే కంపేర్ చేసేటప్పుడు తప్పు అండి అది. ఆ విధానం మంచిది కాదు. ఒక మంచి చెడు కొంతమంది అభిమానంతో చేసుకుంటారు. ఇప్పుడు మనకి రజనీకాంత్ ఉన్నాడండి, హీరో, ఆయన పెద్ద సూపర్ స్టార్. ఆయన అమ్మాళ్ళు పాలు పోసి అభిషేకం చేసుకుంటారు, లేకపోతే ఇంకో ఏదో చేసుకుంటారు వాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు, వాళ్ళ అభిమానం అది. అంత మాత్రాన అదేదో జరిగింది కదా మనం కూడా చేసేద్దామంటే చెప్పగానే పులిని చూసి నక్క వాత పెట్టుడు. వీళ్ళ పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి. కూటమి గెలుస్తుంది, వైసీపీ పార్టీ ఓడిపోతుంది. వాళ్ళకి నక్క పరిస్థితే అని మీకు తెలియజేస్తున్నాను.